ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి భీమవరంలో భీమవరం పేరెత్తగానే గుర్తొచ్చేది అమ్మవారు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం. మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం దగ్గర ఇప్పుడు ఉన్నాం మనం. ఈ దేవాలయం యొక్క ప్రశిష్టత ఏంటి, ప్రత్యేకతలు ఏమిటి, ఇక్కడ స్థల పురాణం ఏంటి, ఇలా భక్తుల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు అధికారులు ఏ ఏర్పాట్లు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు ఈ రోజున వీడియోలో చూపిస్తాను. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క ప్రత్యేక కార్యక్రమం రండి. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ప్రధాన అర్చకులైనటువంటి శర్మగారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు అమ్మవారి యొక్క ప్రత్యేక కార్యక్రమాలు ఏం జరుగుతాయి, అసలు స్థల పురాణం ఏం చెబుతుంది అనే అంశాన్ని తెలుసుకుందాం. స్వామి నమస్కారం. స్వామి, మా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులు అందరి తరపున ఈ అమ్మవారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు మాకు ఈ సమయాన్ని మీరు నాకు కేటాయించినందుకు. అమ్మవారి యొక్క ప్రత్యేకమైన అసలు ఏంటి, స్థల పురాణం ఏం చెబుతుంది? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ వారి దేవస్థానం ప్రధాన అర్చకుడు మల్లికార్జున మాట్లాడుతున్నామండి. పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా, అంటే ఇప్పుడున్న ఈ షాపులు, ఈ ప్రాంతం అంతా కూడా వేప చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లు, మామిడి చెట్లతో నిండి ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా. ఈ మామిడి తోపులో అంటే సుమారు ఒక మనకి అరగజం దూరంలో అక్కడ పూరుగుడని ఉంటుంది. అక్కడ అమ్మవారు దొరికారు. మొదటగా అమ్మవారు దొరికిన వెంటనే అక్కడ ఒక పూరిపాక వేసి, అమ్మవారి విగ్రహం చిన్నగా దొరికారు. అమ్మవారు ఒక పూరిపాక వేసి అక్కడ పెట్టి అమ్మవారి యొక్క సేవలన్నీ కూడా చేయటం జరిగేది. జరిగ్గా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా అమ్మవారిని పూరిపాకలు పెడతామంటని చెప్పని ఇక్కడ ఆలయం నిర్మించి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో పెట్టేదే. ఇక్కడికి సుదూరంలో ఉన్న కాలకూరు నుంచి నాగభూషణాచార్యులు, తాతోళ్ళ నాగభూషణాచార్య ఒక శిల్పి కల్లో అమ్మవారు కనిపించి, అంటే అమ్మవారు కాళికామాత రూపంలో కనిపించారు. కనిపించి నాకు పెద్ద విగ్రహాన్ని తయారు చేయని చెప్పి అమ్మవారు ఆదేశించారు. ఆ ఆదేశం మేరకు అమ్మవారిని తాతవాళ్ళ నాగభూషణాచార్యులు అని చెప్పే శిల్పి, పూర్వం గానుగు సున్నం దొరికేది, ఇప్పుడు మళ్ళీ సిమెంటు కంకర ఇవి కాకుండా గానుగు సున్నంతో ఇసుకతోటి అమ్మవారి విగ్రహాన్ని, ఆ దొరికిన చిన్న విగ్రహం లోపల పెట్టి ఇంత పెద్ద విగ్రహాన్ని, అంటే కాళికామాత రూపంలో అమ్మవారు కనిపించారు. ఇక్కడ పురిళ్ళ దండలతోటి, అంటే 27 నక్షత్రాలను పిలుస్తుంటాం మేము, 27 నక్షత్రాలతోటి కాబట్టి అమ్మవారి పురిలమాలతోటి అమ్మవారి విగ్రహం చెక్కడం జరిగింది. అలాగే 1964వ సంవత్సరంలో మా తండ్రి గారినైనా కీర్తిశేషులు మద్రా రామలింగ శర్మ గారు చిన్న వయసులోనే ఈ ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది. ఆయన సుమారు 4 సంవత్సరాల పైన చేశాక, అచ్చిగొత్తం చేశాక, ఏంటి అమ్మవారి యొక్క మూలమంత్రం ఏంటి, అమ్మవారి యొక్క విధి విధానం ఎలాగ ఇక్కడంతా పెంచి అమ్మవారి యొక్క ఆశీస్సులు భక్తులందరికీ ఇవ్వాలని చెప్పి ఆయన దీక్షతోటి అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని కొనుక్కోవడం జరిగింది. మూలమంత్రం కొనుక్కున్న దగ్గర నుంచి కూడా ఆయన ప్రాతకాలం నుంచి కూడా జపం చేసి మూలమంత్రంతో అమ్మవారి యొక్క, అంటే ఒక స్థల భోగం అంటారు, ఒక మంత్రభోగం ఉండాలి. అలాగే స్థలం భోగం, ఆయన మంత్రభోగం రెండు కలిసేటప్పటికీ అమ్మవారి యొక్క ఖ్యాతి, అంటే ఈ యొక్క భీమవరపట్నంలో నివసించే ప్రజలందరూ కూడా వృత్తిరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు తరలి వెళ్ళి మా ఊరమ్మ, మా ఊళ్ళమ్మ అని చెప్పి అందరూ కూడా, అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కింద చేసి అమ్మవారి యొక్క ఖ్యాతిని చెప్పడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి నివసించే వాళ్ళు రావడం వల్ల అమ్మవారి యొక్క అమ్మవారు ఇలా విరాజిల్లుతున్నారు. అమ్మవారి ఆశీస్సుతో అందరూ కూడా పైకి వస్తున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ భీమవరం పట్ల ఉన్న ప్రజలందరూ కూడా షాపులన్నీ తీయాలంటే ముందు అమ్మవారి పాదం దగ్గర వాళ్ళు తాళాలు పెడితేనే కానీ షాపులు ఓపెన్ చేయరు.
ఇది ఒక నియమం. అలాగే అమ్మవారి యొక్క మహత్యం వల్ల పిల్లలు లేని వారు కోరుకుంటే పిల్లలు పుడుతూ ఉంటారు. అలా పుట్టినవారు మగపిల్ల ఆడితే మావులి అని, ఆడపిల్ల పుడితే మావుళ్ళమ్మ అని చెప్పని పెట్టుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ విశేషమైనటువంటి తులాభారాలు జరుగుతూ ఉంటాయి. అంటే పటికి బెల్లం అలాగే ఈ పప్పు దినుసులు అవి కాకుండా చిల్లర రూపంలో కూడా అమ్మవారికి విపరీతంగా ఇక్కడ తులాభారాలు కూడా జరుగుతాయి. అంటే అమ్మవారి మీద అంత నమ్మకం అందరికి కూడా. అలాగే ఇక్కడ ప్రతి నిత్యం కూడా అమ్మవారికి ప్రాతకాలమే 5 గంటల ఆలయం తెరవబడుతుంది. ఆలయం తెలియచిన వెంటనే ఆలయం లోపలంతా కూడా శుద్ధి చేసుకుని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం మొదలు పెడతాం. తదనంతరం అమ్మవారికి జపం, అంటే నాన్నగారు నాకు ఉపదేశించే మూలమంత్రం జపం జరుగుతుంది. అది జరిగిన వెంటనే బాలభోగ నివేదన చేస్తాం అమ్మవారికి. దొద్దోజనం బాలభోగ నివేదన చేసిన వెంటనే పంచహారతి అంటే మంగళహారతి సేవ జరుగుతుంది. అంటే 5 హారతులతో ఒక మంగళహారతి కర్పూర నీరాజనం జరిగాక 9 గంటలకి సహస్రనామ కుంకుమ పూజ జరుగుతుంది. అది అయిన వెంటనే అవసర నివేదన పెడతాం. అలాగే 12 గంటలకి అమ్మవారికి మహానివేదన కార్యక్రమం జరిగి 1 గంట పాటు విశ్రాంతి ఉంటుంది. తర్వాత అంతా కూడా 1 గంట తగ్గించి భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి ముందుగానే 5:30 కల్లాగా అమ్మవారికి ఉపాలయం ఉంది. అక్కడ విఘ్నేశ్వర స్వామి వారు ఉంటారు. ఆ ఉపాలయానికి పంచాహారతి సేవ జరుగుతుంది. అలాగే 6 గంటలకి అమ్మవారికి పంచాహారతి సేవ. ఈ పంచాహారతి సేవలో ఓంకారారతి, నాగారతి, కుంభారతి, సింహారతి, నక్షత్రహారతి, చివరిన కర్పూర నీరాజనం జరుగుతుంది. ఇది అయిన వెంటనే నీరాజన మంత్రపుష్పం. ఇది అయ్యాక ఇక్కడ 3 వేద పండితులు ఉన్నారు. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, ఋగ్వేదం. ఈ 3 వేద పండితులతో వేదస్వస్తి కార్యక్రమం జరుగుతుంది. ఈ వేదస్వస్తి అయిన వెంటనే భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం అవుతుంది. అలాగే 7 గంటలకి సహస్రనామ కుంకుమ పూజ జరుగుతుంది. అంటే ఇక్కడ 9 గంటలకు ఒకసారి, 7 గంటల సాయంత్రం 7 గంటలకు ఒకసారి కుంకుమ పూజ జరుగుతుంది. ఇది అయ్యాక 9 గంటలకు ఆలయం మూసివేయబడుతుంది. ఇది ఇక్కడ జరిగే కార్యక్రమం. అలాగే ఇక్కడ విశేషంగా చెప్పుకోవడం ఏంటంటే ఏ గ్రామ దేవతకైనా జ్యేష్ఠ మాసంలో ఒకసారి జాతర మహోత్సవం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ అమ్మవారి యొక్క ఇక్కడ ఉండే వర్తక సంఘం వాళ్ళందరూ వల్ల అమ్మవారికి 2 సార్లు జాతర మహోత్సవం జరుగుతూ ఉంటుంది. జనవరి నెలలో మా దేవస్థానం అలాగే నూరిల్లు ఉత్సవ కమిటీ వాళ్ళు ఇద్దరు కలిపి అమ్మవారికి జనవరి 13వ తారీఖు నుంచి గత 62 సంవత్సరాల నుంచి ఈ జాతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా జనవరి 13వ తారీఖు ప్రారంభిస్తాం. ఫిబ్రవరి 2వ శుక్రవారం ఏ రోజు వస్తుందో ఆ రోజుతో అన్నదానం, అంటే శుక్రవారం చూసుకుంటారు. 2వ శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఫిబ్రవరి చివరి రోజులో 10 రోజులు కూడా అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుంది. అష్టలక్ష్మి అలంకరణ అయ్యాక ఆఖరిన చివరిన జనవరి నెలలో అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున అన్నం కుంభం కింద పోసి దాని మీద స్వీట్లు, రకరకాల స్వీట్లు, బూరెలు, అలాగే పాయసం ఇవన్నీ కూడా వేసి సుమారు 1,00,000 మంది పైన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఆ రోజున మాత్రం. అలాగే అమ్మవారికి ఇందాక చెప్పినట్టుగానే జ్యేష్ఠ మాస ఉత్సవంలో కూడా మళ్ళీ జాతర మహోత్సవం జరుగుతుంది. ఈ జాతర మహోత్సవంలో ఈ నెల రోజులు కూడా అమ్మవారి స్వరూపమైన గరగని పెట్టుకుని ఇక్కడ ఆసాదులు ఉంటారు. వాళ్ళు ప్రతి వీధికి కూడా అమ్మవారిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అమ్మవారి యొక్క కార్యక్రమం అయ్యాక ఆఖరి రోజున ఉయ్యల సేవ ఉంటుంది. ఉయ్యల సేవ అయ్యాక ఈ జ్యేష్ఠ మాసంలో ఒక గురువారం, ఆఖరి గురువారం రోజున ఏంటంటే అమ్మవారికి జాతర మహోత్సవం మళ్ళీ మా దేవస్థానం కూరగాయల పండుగ ఇద్దరి ఆధ్వర్యంలో కూడా మళ్ళీ ఆ రోజు జాతర మహోత్సవం జరుగుతుంది. ఆ రోజు జనవరి నెలలో 13వ తారీఖు నాడు ఈ ఉత్సవం ప్రారంభం రోజున ఒకసారి ఉత్సవ విగ్రహాన్ని బయటికి తీసుకెళ్ళి అమ్మవారిని ఊరంతా కూడా తిప్పి, అంటే అమ్మవారి దగ్గర రాలేనేటువంటి పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు కూడా దర్శనం చేసుకునే విధంగా అమ్మవారిని అన్ని వీధులు గుండా తిప్పుతాం. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో 4వ గురువారం రోజున కూడా అమ్మవారిని చూపించడం జరుగుతుంది. అలాగే ఆషాఢ పౌర్ణానికి అమ్మవారికి శాకాంబరి అలంకరణ జరుగుతుంది. అంటే అన్ని రకాల కాయగూరలతోటి, ఈ ఆకుకూరలతోటి, ఈ పళ్ళుతోటి, అంటే యాపిల్, బత్త, ఈ పళ్ళు అన్నిటిలో కూడా అమ్మవారికి భారీ ఎత్తున ఈ దాతలు
మా దేవస్థానం ఒక ఖర్చుతోటి అమ్మవారికి శాకాంబర అలంకరణ చేస్తాం. అది 2 రోజులు ఉంచుతాం శాకాంబర అలంకరణ, తర్వాత తీసివేస్తాం. తదనంతరం వినాయక చవితి ఇందాని చెప్పుకున్నట్టుగా అమ్మవారికి ఉపాలయంలో విఘ్నేశ్వరం ఉన్నారు. ఆ వినాయక చవితి కూడా మేము 9 రోజులు జరిపించుకుని 10వ రోజుని సోమవారిని నిమజ్జనం చేసి ఆ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. తదనంతరం దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల్లో కూడా విశేషమైనటువంటి పూజలు అవి కూడా చేస్తూ ఉంటాం. అంటే ఆ రోజు పొద్దున్నే మొదటి రోజు కలశ స్థాపన జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా నవదుర్గ అలంకరణలు చేయడం జరుగుతుంది. జనవరి నెలలో అష్టలక్ష్మి అలంకరణలు, అలాగే నవరాత్రుల్లో నవదుర్గ అలంకరణలు ఇక్కడ అమ్మవారికి చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం 7 గంటలకి ఇందాని చెప్పినాడు అమ్మవారి యొక్క స్వరూపాన్ని గరగన పెట్టి ప్రత్యేక మహాన్యాసపూర్వకంగా ప్రత్యేక అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 9 గంటలకి లక్ష కుంకుమార్చన చేయటం జరుగుతుంది ఈ ప్రాంతంలో. అదే కళావేదిక మీద చండీ హోమం జరుగుతుంది. అది 9 రోజులు కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొంటారు. ఈ సంవత్సరం కార్యనిర్వాహి గారు వారు ఏం చేశారంటే అమ్మవారి సరస్వతీదేవి అలంకరణ రోజున ఈ చిన్నపిల్లలందరూ విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చి విశేషంగా సరస్వతి పూజ చేయించి వాళ్ళ చేత వారందరూ కూడా వాళ్ళ చదువుకునే వాళ్ళకి పెన్నులు ఇవి పెన్సిళ్ళు కూడా ఇవ్వటానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ప్రప్రదంగా మన మహాలక్ష్మి నాగేష్ గారు కొత్తగా వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఇది ప్రత్యేకంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. అలాగే అమ్మవారికి 16 సంవత్సరాల క్రితం ఇందాక చెప్పినట్టుగా కీర్తిశేషులు మెద్దిరాల రామచంద్ర ప్రధానాచార్యులు గారు మా నాన్నగారు ఆయన అమ్మవారికి మాల దీక్ష కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అది మొదటగా 11 మందితో ప్రారంభమైన దీక్ష ఈ రోజున సుమారు 1200 పైన మంది వేసుకుంటున్నారు ఈ రోజున. ఇది పక్క రాష్ట్రాల నుంచి కూడాను, అంటే ఇప్పుడు మంటవరకు కలిసి ఉంది కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా ఇప్పుడు వస్తున్నారు ఇక్కడికి. అలాగే మద్రాసు, చెన్నై నుంచి కూడా వచ్చి ఇక్కడ 10 రోజులు మాల వేసుకుని అలాగే మండల దీక్ష మాల జరుగుతుంది. దీని తర్వాత డిసెంబర్ నెలలో అమ్మవారికి పెయింటింగ్ అది వేయటం అది జరుగుతూ ఉంటుంది. అవి ఇక్కడ జరిగే కార్యక్రమం. అలాగే ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకు కూడా అమ్మవారికి ప్రతి నెలలో కూడా 2 సార్లు చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ చండీ హోమంలో విశేషంగా భక్తులు సుమారు పౌర్ణానికి 100 మంది 100 జంటల పైన, అమావాస్య కూడా 100 జంటల మంది పైన కూడా పాల్గొంటూ ఉంటారు. అమ్మవారి యొక్క ఆశీస్సు తీసుకోవడానికి ఉంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఏమైందంటే భక్తుల కోరిక మీద మన చిన్న విగ్రహానికి అలంకరణ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం. నెక్స్ట్ నుంచి అన్నీ కూడా ఆలోచించి మనం పెద్ద విగ్రహాన్ని అది కూడా చేయటం, ఇప్పటివరకు పెద్ద విగ్రహాన్ని చేస్తున్నాం అలంకరణలు కూడా, అది కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇవి ఇక్కడ జరిగే అమ్మవారి కింద చెప్పిన మీకు అమ్మవారి ప్రాశస్తం, అమ్మవారికి జరిగే కైంకర్యాలు, అమ్మవారికి జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృప పాత్రగా కోరుచున్నాం. జై మౌళ్ళమ్మ తల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది స్వామి చెప్పినట్లుగా స్థల పురాణం, అలాగే ఆ సంవత్సరం పాటు ఆ క్యాలెండర్ ఏదైతే ఉందో అమ్మవారికి వివిధ ప్రత్యేకమైన పూజలు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా వివరించారు. ఇది ఇక్కడ మావుళ్ళమ్మ యొక్క ప్రధానమైనటువంటి పూజలు ఆ స్థల పురాణం చెబుతుంది. మావుళ్ళమ్మ అమ్మవారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటున్నారు, ఎలా ఉంది మీకు? మీ ఆ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి ఆ ఉపయోగం ఏంటి, ఎలా ఉంది, ఆమె ఎలా ఏం చెప్తారు? ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకుంటారండి. ఇక్కడ ఉన్న వ్యాపార సంస్థలు ఏంటి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలేంటి మొత్తం అంతా కూడా అమ్మవారిని ప్రతి శుక్రవారం దర్శించుకుంటారు. అలాగే విశేషంగా ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారండి ఎక్కువగాను. అమ్మవారికి వ్యాపారస్తులందరూ కూడా తాళాలు అక్కడ పెట్టి తీసుకెళ్తారంటారు, ఏంటి, ఎందుకని? వాళ్ళ వ్యాపార అభివృద్ధి వాళ్ళకి బాగుండాలని వాళ్ళు కోరుకుంటూ పెడుతున్నారు. అమ్మవారు అదే నమ్మకంగా వాళ్ళకి కూడా అంతే అభివృద్ధిని చేకూరుస్తున్నారండి అమ్మవారు. మీకు ఏదైనా తెలిసిన సందర్భంలో ఏమైనా పిల్లల పుట్టలు పుట్టినట్టు అలా ఏమన్నా మీకు ఏమైనా మెరాకిల్స్ ఏమైనా తెలుసా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత? ఏమన్నా అమ్మవారి గురించి చెప్పాలంటే ఆవిడ మా ఊళ్ళమ్మ కాదు, మా ఇంటి అమ్మండి. ఎందుకంటే అమ్మవారు మహాలక్ష్మి దేవిలాగా మాకు అన్ని వరాలు ఇస్తారు. కోరిన వారికి కొంగు బంగారంగా ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి విరాజిస్తున్నారండి ఇక్కడ అమ్మవారు. ఏం చెప్తారు మిగతా భక్తులకి, ఏం చెప్తారు?
కోరిన వరాలు ఇచ్చే కొంగు బంగారు తల్లి మా ఊళ్ళమ్మ. అంటే ప్రతి వారం వారం వెళ్తారా, డైలీ వస్తారా అని అంటున్నారు కదా, అది ఎంతవరకు? డైలీ వస్తారండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళైతే ప్రతి శుక్రవారం కంపల్సరీ దర్శించుకుంటారండి. ఇక్కడ భక్తులు దర్శించుకుంటాకి ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి? బాగుంటాయండి. మొదటగా గణపతిని దర్శించుకుంటారు, తర్వాత మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకుని అలాగా క్యూ లైన్లో వెళ్తూ తీర్థప్రసాదాలు స్వీకరించి తర్వాత బయటకు వెళ్తారండి. అమ్మ, ఇక్కడ ఈ మా ఊళ్ళమ్మ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? ఒక భక్తురాలుగా ఏం చెప్తారు మీరు? మీరు అందులో మంచి విద్వాంసరాలని విన్నాను, ఏం చేస్తారు? ఓం శ్రీ మాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం శ్రీ మాత్రే నమః. భీమవరంలో వెలసి ఉన్న శ్రీ మా ఊళ్ళమ్మ తల్లి. మా ఊళ్ళమ్మ అంటే మా ఊళ్ళో అమ్మ. ఆవిడ మన ఆపదల్లో ఉన్నామని చెప్పినని అనుకుంటే ఆవిడని తలుచుకుంటే చాలు, వెంటనే నిదర్శనం అవుతుంది. మనకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందుల్లో ఉన్నా కానీ అమ్మ అని పిలిచేసరికి ఆవిడ ప్రత్యక్షం అవుతుంది. అంత అద్భుతమైన తల్లి మా ఊళ్ళమ్మ తల్లి. ఊళ్ళో ఉన్న భక్తులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ఇతర దేశాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. భక్తులందరూ వస్తారు. వాళ్ళ కష్టం చెప్పుకుంటే అమ్మవారి దగ్గరికే రావక్కర్లేదు. మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి అమ్మని తలుచుకుంటే చాలు, ఆవిడ కష్టాన్ని కడతీరుస్తుంది. అంత మహిమాన్వితమైన అద్భుతమైన తల్లి మా ఊళ్ళమ్మ తల్లి. అది దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా కొంగు బంగారంగా ఉంటుంది ఆవిడ. అది మాకు ఇక్కడ చాలా నిదర్శనం. అమ్మ ఎటువంటి సమయంలోనైనా ఆవిడ చాలా అది నిదర్శనం బాగా మాకు ఎంతలాగా ఇదంటే, మనం ఎక్కడికైనా వెళ్ళొస్తున్నప్పుడు ఒక భయం కలిగిన ఏదన్నా ఆపద వస్తుంది అని చెప్పినా అనుకున్నా అమ్మని తలుచుకుంటే చాలు, వెంటనే అది మనం దాని నుంచి తేరుకుంటాం. అంత మహిమాన్వితమైన మా ఊళ్ళమ్మ తల్లి, భీమవరం మా ఊళ్ళో అమ్మ. ఇక్కడ మరి జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద, అలాగే ఆ భక్తులు వచ్చిన వారు ఎట్లాగా ఉంటారు, వారి యొక్క విరాళాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎట్లా వినియోగిస్తారు అనే అంశాన్ని దేవాదాయ ఎండోమెంట్స్ ఈవో, మన మా ఊళ్ళమ్మ ఎండోమెంట్స్ ఈవో గారు ఉన్నారు. స్వామి చెప్పండి సార్, ఏం చేస్తున్నారు? అమ్మవారికి మీరు వచ్చినాక ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు సరస్వతి పూజలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడే చెప్పారు స్వామి. ఎట్లా ఉంది మీరు అమ్మవారికి సేవ చేసుకోవడంలో, ఎలా ఉంది పరిస్థితి? గ్రామస్తులందరూ ఎటువంటి సహకారం ఉంది? జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. ఈ అమ్మవారు అత్యంత సంపదలు సుఖాలు ప్రసాదించే అత్యద్భుతమైన అమ్మవారు. భక్తుల నమ్మిక అంటే జీవితంలో కష్టాలు వచ్చి అన్ని విధాలను ఓడిపోయి వేరే మార్గం లేదు, మనకి వేరే గత్యంతం లేదనుకున్నప్పుడు అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మవారు ఆ సమస్య నుంచి గట్టెక్కించి తేల్చి గొప్ప అమ్మవారు. నేను వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఎంతోమంది భక్తులు నాకు అంటే ముందే తెలిసినప్పటికీ స్వయంగా నాతో చెప్పినప్పుడు
నా ఆనందం వర్ణించలేనిది, అంత ఆనందం పడ్డాను. అమ్మవారు ఇంత అద్భుతమైన అమ్మవారి దగ్గర పనిచేసే భాగ్యాన్ని నా పూర్వజన్మ సుకృతం వచ్చిందని ఆనందపడ్డాను. అందుకు తగ్గట్టుగా నాకు ఇక్కడ సిబ్బంది కానీ, మా అర్చక బృందం కానీ, అలా గ్రామ పెద్దలు, గ్రామస్తులు కానీ, భక్తులు కానీ అందరూ అమ్మవారి మీద ఉన్న భక్తి, విశేషమైన భక్తి వల్ల అన్ని విధాల నాకు సహకరిస్తున్నారు. అంచేత ఈ ఆలయాన్ని తొందరలోనే 3-4 నెలలను చాలా ఆధునీకరించి ప్రయత్నం అనేది చేస్తున్నాం. అలాగే గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు, గౌరవ రామాంజనేయులు గారు, అంజబాబు గారు నాకు అన్ని విధాల వెనక నుంచి పరోక్ష సహకారం అందిస్తూ ఈ దేవాలయం ఎలాగైనా అద్భుతంగా పెరగాలి, ఈ దేవాలయం ఉన్నతంగా ఉండాలని నేను అభిలషిస్తున్నాను. అందుకు తగ్గట్టుగా మీరు సహకరించి అన్నీ చెయ్యండి అని చెప్పేసి ఆయన నెగ్గిన 3వ రోజు 4వ రోజునే ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రపంచంలోనే అత్యంత విలువైన విగ్రహంగా ఈ అమ్మవారిని తయారు చేయాలని గౌరవ శాసనసభ్యుల ఉద్దేశం. అందుకు తగ్గట్టుగా అమ్మవారు ప్రస్తుతం నిత్యం అలంకరణలో 51 కేజీల బంగారం, 200 కేజీల వెండితో ఉన్నది. తొందరలోనే ఇప్పుడు ఇంకా మాకు ఇది కాకుండా మాకు దేవస్థానంలో 24 కేజీలు బంగారం రెడీగా అందుబాటులో ఉంది. అదే పట్టణ పెద్దలు, ఎమ్మెల్యేల సహకారంతో ఒక 18 కేజీలు సేకరించి మొత్తం 50 కేజీలతో అమ్మవారి చీర అలంకారం అనేది పూర్తి చేయాలనుకుంటున్నాను. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత మొదటి విలువైన విగ్రహంగా ఈ అమ్మవారు పేరుకెక్కుతుంది. మరో 150 కేజీలు, 200 కేజీలు వెండితో గర్భాలయం, అంతరాలయం కూడా అత్యంత అందంగా అలంకరించాలని అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మీరు చూశారు ఈ దసరా ఉత్సవాలకి మన వినాయక నవరాత్రులు కానీ పూర్తిగా భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పెండాల్స్ చేయడం జరిగింది. అలాగే ఈ వైదిక కార్యక్రమాలు కూడా ఎటువంటి లోటు ఇబ్బంది లేకుండా జరగాలని వైదిక బృందం అర్చకులు, ప్రధాన అర్చకులు ఈ మధ్య మల్లికార్జున శర్మ సహకారంతో చేయడం జరుగుతుంది. అలాగే ఈ వినాయక దేవాలయం కూడా ఈ వెనకాల గోడలు తీసి తొలగించి ఒక దేవాలయంగా తీసుకొచ్చి అందంగా తీర్చిదిద్ది తద్వారా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి కూడా అమ్మవారు అందరికీ కనిపించి అమ్మవారు దండం పెట్టుకుని వెళ్ళేలాగా ప్రయత్నం అన్నది ఆల్రెడీ మొదలుపెట్టాం. దానికి ఇంజనీరింగ్ అధికారులు ఆల్రెడీ వచ్చి ఇప్పటికే పరిశీలన జరిగింది. అందుకు తగ్గట్టుగా తొందరలో ప్రణాళికలు వేసి ఇప్పుడున్న అమ్మ దేవాలయం రంగులవి కూడా అన్నీ మార్చి అధునాతంగా తయారు చేసి దేవాలయం సర్వంగం అంటే భక్తులకి ఒక ఆనందం అనుభూతిని కలిగించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం. అలాగే స్టేజు, ప్రసాదాలకి ఇవన్నీ కూడా అధునాతంగా తయారు చేసి మంచి అద్భుతమైన సౌండ్ సిస్టము కూడా సమకూర్చి ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యుల వారి ఆశయాలకు అనుగుణంగా ఈ దేవాలయాన్ని మా అధికారులు కూడా నాకు మా దేవాదాయ శాఖ అధికారులు కూడా కమిషనర్ గారు, మా అడిషనల్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్ కానీ, లోకల్ సహాయ కమిషనరు, అలాగే ఇంజనీరింగ్ అధికారులు కూడా ఈ అమ్మవారి మీద ఉన్న భక్తితోడి అన్ని విధాల నా మీద ఉన్న దీంతో కూడా వీళ్ళందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలా పట్టణ ప్రతి వ్యాపార సంస్థ ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ షాప్ తాళాలు అమ్మవారి దగ్గర పెట్టుకొని వెళ్ళి షాప్ తీస్తారు. ఉదయం పూట అవన్న దూరం ఉన్న షాపుల వాళ్ళేమో నైట్ పూట అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ తాళాలు అమ్మవారి దగ్గర పెట్టి వెళ్ళి సాంప్రదాయం ఇక్కడ ఉన్నది. అత్యద్భుతమైన ఈ అమ్మవారిని అధునాతంగా తయారు చేయడానికి అందరి సహకారంతో మీడియా కూడా నాకు అందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో 1-2 సంవత్సరాల వ్యవధిలోనే చాలా అద్భుతమైన అమ్మవారు, అంటే అమ్మవారు అత్యంత విశేషమైన అమ్మవారు కాబట్టి అమ్మవారిని అందరూ ఆసరా తీసుకొని వాళ్ళందరూ సిరి సంపదలు, సుఖ సంతోషాలతో, సౌభాగ్యతలో ఉండడానికి అనువుగా తయారు చేసి వాళ్ళు కోరుకొని వాళ్ళందరూ బాగుండాలని అందుకు అనుగుణంగా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. థ్యాంక్ యూ. ఇది యువ గారు చెప్తున్నటువంటి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విగ్రహాన్ని చెయ్యాలని చెప్పేసి ఆ స్థానిక శాసనసభ్యులు, యువ గారు వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధమైన డెవలప్మెంట్ అనేది చేస్తున్నారనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ మావుళ్ళమ్మ ఆలయం దినదినాభివృద్ధి చెంది ఖచ్చితంగా ప్రజాదరణకి మరింత ప్రజాదరణ పొందాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్, ఐ డ్రీమ్స్, భీమవరం మావుళ్ళమ్మ టెంపుల్ నుంచి.